కార్యదర్శి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి నిన్న హైదరాబాద్ పర్యటన, సరే కోర్టుకి వెళ్ళేటటువంటి ఒక నిందితుడు, సో అలాంటి సందర్భంలో ఏంటి అసలు ఆ హడావుడి ఏంటి, ఆ గందరగోళం ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది, దీనివల్ల ఉన్నటువంటి అసలు ఉద్దేశాలు ఏంటి, ఈ వ్యూహం ఏంటి, మీకు ఏమైనా అర్థమైందా? ఒక అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు సార్? రాజు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఎవరైనా సరే కోర్టుకు హాజరయ్యేటువంటి వాళ్ళు అంటే నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కొన్ని నేరారోపణలు ఉంటాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నేరారోపణలకు సంబంధించినటువంటి అంశం, ఆయన మీద డజన్ సిబిఐ కేసులు, 6 డజన్ ఈడీ కేసులు, ఇవన్నీ కూడా ఆయన వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విడ్ ప్రోకో ద్వారాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు సంపాదించారు అనేటువంటి నేరారోపణలకు సంబంధించిన అలాంటి కేసులను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్భంలో కోర్టుకు వెళ్ళేటువంటి సందర్భంలో మరి గుమ్మరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి ఊరేగింపులు చేసుకొని బహిరంగ ప్రకటనలు చేసుకునేటువంటి దిగజారుడు పరిస్థితులకి ఈ రోజున వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాదులో చేసినటువంటి హంగామా వెనక ఖచ్చితంగా పక్కా ప్రణాళిక, వ్యూహము ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ జన సమీకరణకి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించుకొని జన సమీకరణ చేసింది. అప్పుడప్పుడుగా వచ్చినటువంటి వాళ్ళు కానే కాదు అనేటువంటి అందరికి అర్థమైనటువంటి విషయం. అయితే దీంట్లో ఉన్నటువంటి వ్యూహం ఏంటి ప్రధానంగా అంటే, మొట్టమొదటిదైతే మాత్రము మొదటగా మీరు చెప్పినట్టుగా ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేటువంటి వాళ్ళు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కోర్టుకు తెలియజేశాడు, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులు ఉంటాయి అనేటువంటి అంశం ఒకటి చెప్పాడు. రెండోది ఏంటి అంటే, నేను కోర్టుకు వస్తే సెక్యూరిటీ పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఆ విధమైనటువంటి సెక్యూరిటీని అధిగమించాలంటే అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి అంశం, అదేవిధంగా విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోర్టుకు హాజరు కాకుండా ఆయన కోర్టు వాయిదాలని అన్నిటిని కూడా ఎగవేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. అంటే 6 ఏళ్ళు అయింది. ఈ 6 ఏళ్ల పాటు ఆయన కోర్టుకు హాజరయ్యి ఉండలేదు. మరి ఇప్పుడు అనివార్యంగా మొన్న ఆయన యూరోప్ టూర్కి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు కోర్టుకు ఒకసారి హాజరవ్వాల్సిందే అనేటువంటి దాని మీద టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత 21వ తారీఖు లోపల మీరు ఒకసారి కోర్టులో హాజరవ్వాలి, మీ హాజరు వేయించుకోవాలి అనేటువంటి దాని మీద కోర్టు స్పష్టంగా చెప్పింది. అందుకోసమని నిన్న కోర్టుకు వెళ్ళి హాజరు వేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలోనే భవిష్యత్తులో ఎలాగూ ఆయన సిబిఐ ఈడీ కేసులకు సంబంధించినటువంటి విచారణలో పూర్తి స్థాయి విచారణలో ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ విచారణల సందర్భంగా ఆయన బహుశా రోజువారీ విచారణ జరిగితే రోజువారీగా కూడా కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు. అందుకనే భవిష్యత్తులో ఆయన కోర్టుకు హాజరు కాకుండా ఈ విధంగా తాను వస్తే విపరీతంగా జనం వస్తారు, సెక్యూరిటీ సమస్య వస్తాయి, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ సమస్య వస్తుంది, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇలాంటి సమస్యలు ఉంటాయి అనేటువంటి దాన్ని తెలియజెప్పడం కోసం కోర్టుకి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి తెలంగాణ పోలీసుల నుంచి ఇలాంటి సందర్భం వస్తే ఇప్పుడు తెలంగాణ కోర్టు కాబట్టి అక్కడ పోలీసుల నుంచి కోర్టు సమాచారం అడుగుతుంది, ఏంటి మీరు భద్రత కల్పించగలరా లేదా అనేటువంటి దాని మీద. బహుశా మరి ఇప్పుడు ఈ హంగామా అంతా చూసిన తర్వాత ఇంకా ఇంత హంగామా ప్రకారంగా ఇలా వస్తే మేము రోజు ఆయన కోర్టుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బంది ఉంటుందని ఏమన్నా వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా తెలియదు. ఈ విధమైనటువంటి వ్యూహంతో ఆయన ఈ జన సమీకరణ చేసి చెప్పండి రాదు సార్. ఇక్కడ టీడీపీకి సంబంధించి బుద్ధా వెంకన్న నేను మాట్లాడుతూ ఇదంతా కూడా ప్రీప్లాన్డ్, అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టే ప్రీప్లాన్డ్ ఇది, సో ఆయన బెయిల్ని రద్దు చేయాలి, ఇదంతా కూడా కోర్టు గమనిస్తోంది, దీని మీద మేము పిటిషన్ వేస్తామంటున్నారు. ఇంకోటి ఏంటంటే దీని ఒక టచ్ అండ్ గో ఈవెంట్ లాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్ సార్, అది చెప్తాను. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆయన ప్రణాళికల్లో ఇంకా 2 ప్రణాళికలు ఉన్నాయి కీలకమైనటువంటి. అది ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ విధంగా కోర్టుకి తాను రావటం ద్వారా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది మొదటిది. రెండవ అంశం ఏంటి అని అంటే, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మా మీద మీరు చేసేటువంటి ఏవైనా కేసులు పెట్టినా లేదా మా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏం చేసినా మేము అధికారంలోకి వస్తాం, 2029లో అధికారంలోకి వచ్చి లెక్కింపు జరిగేటువంటి సమయంలోనే 88 సీట్లు దాటగానే రప్పా రప్పా అంటూ
గంగమ్మ జాతరలో గొంతులు కోసినట్టుగా ఏది వేటలు నరికినట్టుగా నరుకుతామని ప్లకార్డులు ప్రదర్శించారు. అంటే దీని ప్రకారంగా ఏంటి, మేము వస్తాం, మేము ఈ విధంగా మీ అంతు తేలుస్తాం అనేటువంటి విధంగా ఒక ప్లకార్డ్స్ అని కూడా ప్రదర్శనలు చేశారు. నేను ఒక్కటి అడుగుతాను, ఇది ఈ విధమైనటువంటి ప్రదర్శనలు ప్లకార్డుల ప్రదర్శన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అధికారాన్ని మరింత దూరం చేసేటువంటిదిగా ఉండబోతుంది అని నా అభిప్రాయం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భయపెట్టాలని. కానీ ప్రజలు ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలను అంగీకరించరు. ఇప్పుడు 88 సీట్లు వస్తాయి, లేకపోతే 175 సీట్లు వస్తాయి. 175 సీట్లు వస్తే ఈ విధంగా ఎవరైనా సరే ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళే అనుకుందాం, గంగమ్మ జాతరలో పుట్టేళ్లు నరికినట్టు నరకటానికి రప్ప గొంతులు కోయటానికి ఏ చట్టం అన్నా అంగీకరిస్తుందా? ఏ చట్టమైనా సరే ఆ విధంగా మేము గంగమ్మ జాతరలో రప్ప గొంతులు కోస్తామంటే ఒప్పుకుంటుందా? అంటే మీరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఆ విధంగా చేస్తారా? అంటే మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డారు కాబట్టి మీరు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా సరే మీరు అట్రప్లాప్ అయిపోయి 175కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు 11కు పడిపోయినటువంటి పరిస్థితి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతే నష్టం. ఇక మూడో అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తాను ఆయన ఎప్పుడైతే గత ఎన్నికల సమయంలో 175కి వెళ్ళాలనుకున్నాడు, అది 11కు పడిపోయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయింది. దాంతో ఆయన ఓడిపోయిన తర్వాత ఇంకా తనకు బలం ఉందని, తన క్రౌడ్ పుల్లర్ అని, తన ఎక్కడికి వస్తే అక్కడ జనం విపరీతంగా వస్తారని అనేకమైనటువంటి బల ప్రదర్శనలు చేయడం ద్వారాగా ఈ విధంగా తను మానసిక సంతృప్తి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది 2024 ఎన్నికలకు ముందు సిద్ధం అంటూ ఆయన ప్రకటించి సభలు పెట్టాడు. విపరీతంగా జనం పోటెత్తినటువంటి పరిస్థితి. ఆ రోజున కూడా విపరీతంగా తరలించారు. కొన్ని సభలకైతే 10 లక్షల మంది కూడా వచ్చారు. బహుశా భారతదేశంలో సిద్ధం సభలు జరిగినట్టు ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండలేదు. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని చూసి టీవీకే సినిమా హీరో తమిళనాడు విజయ్ లాంటి వాళ్ళు సభలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సిద్ధం సభలు పెట్టి లక్షల మంది వస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళని చూసే కదా నేను 151 నుంచి 175కి వెళ్ళిపోతున్నా, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిస్తాము, నారా లోకేష్ ఓడిస్తాం, ఇన్ని ప్రకటనలు చేశాడు. తీరా వచ్చేసరికి వాళ్ళు ఏమైంది, మరి ఆ జనం వచ్చారు, ఏమైంది, ఓట్లు వేసారా? ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకని మీరు జనాభా ఈ విధంగా క్రౌడ్ పుల్లింగ్ నాకు జనాభా వస్తున్నారంటే జరిగేటువంటి పని కాదు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి వ్యవహారంలో ఏదో మేము కోర్టులకు వెళ్తాము, కోర్టుకు వెళ్తే ఈ బెయిల్ రద్దు అయింది, ఇలాంటి అంశాలు అంటే ఈ విధంగా ఒకవేళ జనాభా సమీకరణ వ్యవహారం ఇలాంటి దాని మీద వాళ్ళ బెయిల్ రద్దు అయ్యేదానికి అవకాశం ఉండదు. ఎవరికి సంబంధించినటువంటి నిందితుడు బెయిల్ రద్దు అవ్వాలన్నా ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అదే విధంగా ఆ విధమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఆధారాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్షులను ఏమైనా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఈ అంశాల ప్రాతిపదికన ఎవరైనా సరే ఆ కేసులో నిందితుడికి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశాలు ప్రామాణికంగా కోర్టు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు ఒకసారి కోర్టులో కేసు వేశాడు. ఆ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం రాలేదు, బెయిల్ రద్దుని కోర్టు నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా ఎగ్జాగరేషన్ చేసేటువంటి ఆలోచనలు, ఎగ్జాగరేషన్ గా మాట్లాడేటువంటి మాటల వల్ల కూడా ప్రయోజనం లేదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు గురించి మీకు అవసరం ఏముంది? ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ 5 ఏళ్లు చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఆయన కేంద్రంగానే కుంభకోణాలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి కేసులు పెట్టండి, ఆయన జైలుకు పంపండి. జైలుకు పంపితే సరిపోతుంది కదా. ఆ కేసుల్లో బెయిల్ రద్దు చేయించాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టుగా బెయిల్ రద్దులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతారు. ఓకే సార్. ఓకే.